మరొకసారి సువార్త సందేశములు వేరు, రాకడ సందేశము వేరనే అమాయక అనవసర విభజన తీసేయమని అయ్యగారులందరినీ కోరుకుంటున్నాను. సువార్తల్లోకెళ్ళ పెద్ద సువార్త యేసయ్య మళ్ళీ వచ్చేస్తున్నాడు అనేదే పెద్ద సువార్త. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఇప్పుడు బాప్తిస్మము పొందుట ద్వారా మనం ఏమయ్యామట? యేసుక్రీస్తుకి ప్రదానము చేయబడ్డాం. చెప్పండి ఒకసారి. ప్రదానము చేయబడిన పెళ్లి కుమార్తె మనం. మరి ప్రధానమైపోయిన పెళ్లి కూతురికి అన్నిటికన్నా పెద్ద శుభవార్త ఏంటి? పెళ్లి వాయిదా పట్టమని దుర్వార్త. దుఃఖపడుతుంది. పెళ్లి తేదీ పెట్టాక, కార్డులు వేసాక, అన్ని విధాలా సిద్ధపడుతున్న తరుణంలో అబ్బాయి వాళ్ళకి ఏదో అవాంతరం వచ్చిందట, తేదీని మార్చమంటున్నారు, నెక్స్ట్ మంత్లో పెడదామన్నారంటే బిడ్డ ఎగిరి గంతేస్తే కొంచెం ఏసు రక్తమే ఇచ్చేయం అయ్యో అని బాధపడితే కరెక్టు. ఇప్పుడు ఏం చెప్పిన ఆ బిడ్డ మనమే. నువ్వు ఎవరినో చూసి నవ్వాల్సిన ముచ్చట్లేదు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ క్రైస్తవ సంఘమే కదా. రాకడ కొన్ని ఆధారాలు చూపెట్టి ఈ వచనం ప్రకారం ఈ రాత్రి వచ్చే అవకాశం లేదు, కొంతకాలం టైం ఉందని ఎవడని చెప్తే హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అని నువ్వు ఆనందపడిపోతున్నావంటే నువ్వు ఏం రకమరా? చెప్పరైన లాజిక్లు పాయింట్లు పక్కన పడసలు నువ్వే రకం. పెళ్లి వాయిదా పడితే, ఇంకా డేట్ బోర్డు దూరం పెడితే పెళ్లి కూతురు ఆనందం పడిందంటే ఏమి రకం? నీకు అట్టంటే నాయనకి తెలుసు, మనకి పెద్ద తెలియదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మధ్య మధ్యలో ఇట్లాంటి చిన్న చిన్న మొక్కలు అర్థం కాని అర్థం చేయదు, దాని గురించి పట్టించుకోబాక. ప్రైజ్ ది లార్డ్. ఒక పాయింట్ పట్టుకోవాలి. రాకడ అమ్మా 10వ తారీఖు పెళ్ళి అనుకున్నాం, కానీ మరి అబ్బాయి వాళ్ళు 9వ తారీఖు వచ్చేస్తారంట. ఇక్కడే విడి తీసాం, మన దగ్గరలో ఉంటారని అందరం కలిసి భోజనం చేస్తాం, అందరం కలిసి ఉండబోతున్నాం. ఒక మంచి సంతోషకర వాతావరణం జరగబోతుంది. ఒకరోజు ముందే అబ్బాయి వచ్చేస్తున్నాడు అంటే ముఖంలో యేసు రక్తమే జయం ఆనందం కలిగితే కరెక్ట్, ఆందోళన పెరిగితే డేంజరు. యేసు రాక భావన నీలో అందమైన ఆనందాన్ని కలిగించాలి, కానీ విచిత్రంగా, విడ్డూరంగా, వింతైనటువంటి బాధను కలుగజేస్తోందంటే ఆయనకి ఇష్టము లేని బ్రతుకుతున్న కారణమే కదా.